ఒకవేళ ఆ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు దేని వల్లనైనా నీకు సంతోషం కలిగితే అప్పుడు నా బాధ్యత ప్రకారం నేను తప్పకుండా అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ జనాలకు కానీ తెలిసిందనుకో నువ్వు చదువుకుంటున్నావని, అప్పుడు నిన్ను చాలా ఇబ్బంది పెడతారు తల్లి. అమ్మా, ఇప్పుడు జరుగుతుందిగా, ఇంతకన్నా ఇంకేం చెడు జరుగుతుంది? నీకు బాగా నోరు ఎక్కువైంది కదా మాధవి. ఇప్పుడు చూడు నీ జీవితాన్ని ఎలా నరకం చేస్తాను. అయితే పుస్తకం తీసుకో. నేను కూడా నీకు ఇదే చెప్పాలనుకున్నానక్క. చదువుకుంటే మనసుకు ఊరటగా ఉంటుంది. నువ్వెవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని ఇంట్లో మూల కూర్చోలేవా? ఒక వితంతు అయ్యుండి అందరితో ఇలా మాట్లాడుతున్నావంటే నేను చూస్తూ ఊరుకోవాలా? భీమ్రావ్, ఏంటి విషయం? విద్యాలయంలో ఎప్పుడు కాసేపు ఖాళీ సమయం దొరికినా నువ్వు ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నావు. ఇలా దిగులుగా ఉన్నావంటే చదువు ఎలా సాగుతుంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇదే, ఆ వితంతురాలైన పిన్ని కొడుకు కూడా చదువుకొని ఉంటే అప్పుడు అతను వాళ్ళ అమ్మతో అలా ప్రవర్తించేవాడు కాదు. విద్యాలయాలు ఉన్నవి ఇందుకేగా, అందరూ చదువుకొని వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోవాలని, ఇంకా వాళ్ళ జీవితాలు అంధకారం నుంచి బయటపడి వెలుగువైపు నడవాలని, ఇంకా వారికి జీవిత పరమార్థం తెలియాలని. అక్క విద్యాలయానికి అయితే వెళ్ళలేదు, కానీ ఆ పుస్తకాలను చదివితే, నేను చదివే పుస్తకాలు, అప్పుడు తన జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతుంది. ఖచ్చితంగా భీమ్రావ్, మనం విద్యని ఎలా ప్రాప్తం చేసుకున్నా సరే కేవలం దాని వెలుగుతోటే మనం మన జీవితంలోని అంధకారాన్ని పారదోలొచ్చు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ప్రతి మాధవి అక్క లాంటి వాళ్ళకి ఆ వెలుగు చాలా అవసరం. ఎందుకంటే తన జీవితంలో 4 వైపులా కేవలం అంధకారం ఒకటే ఉంది. బయటికి రండి, బయటికి రండి. అరే వినిపించడం లేదా? బయటికి రండి. ఏమైంది? మీరందరూ ఎలా వచ్చారేంటి? మాకు తెలిసింది, విధవరాలైన మీ కూతురు చదువుకోవాలని అనుకుంటుందంట. విధవరాళ్ళు కృష్ణారామ అనుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది, అంతేగాని చదువుకుంటూ కాదు. అసలు ఈ చదువు అనేది మాయామంత్రం. మీరందరూ చూశారుగా, ఆ భీమరావుకి 4 ఆకులు చదివి 4 అక్షర ముక్కలు రాగానే వాడు మాతోటే వాదిస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా నీ కూతురు ఈ చదువనే మాయ చేత ప్రభావితం అయిపోతుంది. అప్పుడు మన ఆచారాన్ని నమ్మకుండా ఎదురు తిరుగుతుంది. దీనివల్ల చాలా చెడు ప్రభావం పడుతుంది సమాజం పైన. జనాలు మన ఆచారాలన్నింటినీ వ్యతిరేకించడం మొదలు పెడతారు. అది ముఖ్యంగా ఆడవాళ్లు, అమ్మాయిలు. ఈ వ్యతిరేకత
సమాజానికి చాలా నష్టం చేస్తుంది. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? నేను చెప్పేది వినండి సోదరులారా, నేను ఆ పుస్తకాన్ని కాల్ చేశాను. ఆ, ఆ, పుస్తకాన్ని కాల్చేశాం. ఇక ఇక మీరు ఆందోళన పడకండి. తనకు నుంచి పుస్తకాలేమి చదవదు. అరే లేదు లేదు, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. మీరు లోపల వెతకండి, పుస్తకం దొరుకుతుంది. సేట్ గారు, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. అరే లేదు, ఇలా ఇంట్లోకి వచ్చి మీరు ఎలా వెతుకుతారు? ధర్మాన్ని రక్షించడానికి వచ్చాము, ఇంట్లో వెతికి తీరుతాము. ఇతని రానివ్వు. లేదు, నేను ఆ పుస్తకాన్ని ఇవ్వను. నోర్మోయ్, నా పుస్తకం నోరు మూసుకో. లేదు, నేను ఆ పుస్తకం ఇవ్వు. చూడండి, అది ఇవ్వమంటున్నానా? ఎలా ఇవ్వవో చూస్తాను. హ. అది నా పుస్తకం. నా పుస్తకం ఇచ్చేయ్. నా పుస్తకం ఇవ్వు బాబాయ్. ఇదిగో పుస్తకం, దాచిపెట్టుకుంది. ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పుస్తకం ఎవరిచ్చారు? నా దగ్గర ముందు నుంచే ఉంది. అలాగా? సరే అయితే మేము నమ్ముతున్నాం ఈ పుస్తకం నీ దగ్గర ముందు నుంచి ఉందని. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో తెచ్చిచ్చుంటారుగా. మీ నాన్న ఈ రోజు దాకా పుస్తకాలు కొనడం నేను చూడలేదు. సోదరులారా, నాకంతా తెలుసు. ఈ పుస్తకం ముందు నుంచే ఉందని. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఈమెకి పుస్తకం ఎవరు తెచ్చిచ్చారు? ఇదంతా ఓ భీమరావు గారు చేసిన పనే. భీమరావు ఇవ్వలేదు పుస్తకం. నా దగ్గర ముందు నుంచే ఉంది. అమ్మా చెప్పమ్మా వీళ్ళకి, పుస్తకం నా దగ్గర ముందు నుంచే ఉందని చెప్పు. ముందు నుంచే ఉంది. తను అప్పుడప్పుడు చదువుతుందంతే. అమ్మా, ఇదిగో తీసుకొని సేట్ గారు. చూడు, మీరు కూడా చూడండి. మీరందరూ చూడండి. దీని మీద భీమరావు అని రాసుంది. ఈమెకి ఈ పుస్తకం భీమరావే ఇచ్చాడు. కానీ ఈ తల్లి కూతుళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధానికి, ఇంకా వితంతు ధర్మానికి విరుద్ధంగా నడుచుకొని జ్ఞానం అనే పేరుతో పుస్తకాలలో మానసిక ఆనందాన్ని వెతుక్కున్నందుకు దీనికి శిక్ష పడి తీరాల్సిందే. ఏమంటారు? శిక్ష పడి తీరాలి. కానీ దాంట్లో తనదేం తప్పుంది? ఈ పుస్తకాన్ని తనకిచ్చింది భీమరావు కదా, వాడికి ఏంటి శిక్ష? కానీ పాపం ఇది, అందుకు శిక్ష పడి తీరాల్సిందే. ఇక ఆ శిక్ష భీమరావు ఎదురుగా వెయ్యాలి. అక్క అక్క అంటూ ఉంటాడుగా, వాడికి కూడా తెలియాలి ఇప్పుడు మన సమాజంలో ఏ వ్యక్తితోనైనా సంబంధం పెట్టుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో. సేటు గారు చాలా బాగా చెప్పారు. మేము ఇప్పుడే వెళ్ళి ఆ భీమరావుని ఇక్కడ లాక్కొచ్చి పడేస్తాం. కానీ భీమరావు ఇప్పుడు విద్యాలయంలో ఉంటాడు. నాకు తెలుసు వాడు ఏ దారి గుండా వస్తాడో, ఏ వేళకొస్తాడో. ఎత్తుకొచ్చేయండి వాణ్ణి. సరే అయితే కొంతమంది ఇక్కడే సేట్ గారి దగ్గర ఉండండి, ఇంకొంతమంది నాతో పాటు రండి. త్వరగా రండి. భీమరావుని ఏమి చెయ్యొద్దు. శిక్ష నాకు వేయండి. భీమరావుని ఏమి చెయ్యొద్దు. తన తప్పేమీ లేదు.
సరే ఆనంద్, ఇది చెప్పు, కొత్త విద్యాలయంలో చదువు ఎలా ఉంది? బానే ఉంది గురుగారు, కానీ భీమ్కి ఎంత ఇష్టం ఉంటుందో అంత ఇష్టం నాకుండదు. అయినా చదువుతున్నాను, ఎందుకంటే రేపు అందరు ఇలా అనకుండా అందరికీ చదువు గురించి ఉపదేశాలు ఇచ్చే భీమ్ వాళ్ళ సొంత అన్నయ్య చదువుకోలేదని. ఏం జరిగింది? ఇలా దారికి అడ్డంగా నిలబడితే అర్థం ఏంటి? భీమరావుని తీసుకెళ్దామని వచ్చాం. ఏ భీమరావు, మాతోరా. పద. ఎక్కడికి తీసుకెళ్తారు? నేనుండగా మీరు వీడిని ఎక్కడికి తీసుకెళ్లలేరు. అది చూద్దాం. మేము వీడిని తీసుకుని వెళ్తాం, మీరెలా ఆపుతారో మేము చూస్తాం. మీరేమంటారు? వెనక్కి జరుగు. మీరేమనుకుంటున్నారు? ఒక గురువు కర్తవ్యం కేవలం తన శిష్యులకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా, నేనుండగా మీరు భీమరావును తీసుకెళ్లలేరు అని. అంటే మీరు తీసుకెళ్లలేరు, అర్థమైందా? మీరు గమ్మత్తుగా ఉన్నారు గురుగారు. సరే అయితే, కానీ భీమరావు, నువ్వు ఆ విధవరాలు మాధవికి పుస్తకం ఇచ్చి మరో పాపం చేశావు. పాపం దానికి శిక్ష ఇప్పుడు ఆ మాధవి అనుభవిస్తుంది, పైగా అది కూడా ఒంటరిగా. నువ్వెప్పుడు తనని అక్క అక్క అంటుంటావుగా. భలే తమ్ముడివిరా, మీ ఇద్దరిది భలే అక్కా తమ్ముళ్ళ అనుబంధం. ఇప్పుడు చూడు నువ్వు, మేము ఆ మాధవిని ఏం చేస్తామో. ఆగండి. భీమ్, నేను మీ వెంట వస్తే అప్పుడు మాధవి అక్కని మీరెవ్వరు ఏం చెయ్యరుగా. భీమరావు, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వీళ్ళు నీ మనోభావాలను అడ్డం పెట్టుకుని నిన్ను తీసుకెళ్తున్నారు. గురువుగారు, అక్క తమ్ముళ్ళ అనుబంధం, అక్క కోసం ఈ మాత్రం చేస్తే తప్పేముంది? అక్క ఆపదలో ఉంది, నేను వెళ్ళి తీరాలి. మీరు పదండి. భీమ్, నేను అమ్మా నాన్నలకు చెప్పొస్తాను. మా మాధవి అక్కని వదిలేయండి, వదిలేయండి. ఎలా వదులుతాము? నువ్వు ఇచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఇది తన మరణించిన భర్త దుఃఖాన్ని మర్చిపోయింది. దానివల్ల దీని వితంతు ధర్మానికి అవమానం జరిగింది. అందుకు దీనికి శిక్ష పడాల్సిందేగా. భర్త మరణించిన దుఃఖాన్ని మర్చిపోవడం తప్పైతే అసలు ఆ తప్పుకి కారణం నేను. ఎందుకంటే అక్కకి పుస్తకం ఇచ్చింది నేనే కాబట్టి. అంటే తప్పు నా వల్ల జరిగింది. నాతో మాట్లాడండి, ఇంకా నాకు శిక్ష వేయండి. దయచేసి మాధవి అక్కని వదిలేయండి. ఎలా వదులుతాం? శిక్ష పడాల్సిందే, నీకు కూడా, ఇంకా ఈ విధవ పిల్లకు కూడా. అప్పుడే నువ్వు ఇక ముందు మా విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటావు. అలాగే ఇదిగో, ఈ విధవరాలను చూస్తున్న ఈ లోకం ఇది అర్థం చేసుకుంటుంది. మా సాంప్రదాయాల మధ్యకి ఎవరొచ్చినా దాని పర్యవసానం ఎలా ఉంటుందో. కానీ నేనిచ్చిన పుస్తకాన్ని మాధవి అక్క చదివింది. దాంతో కొద్దిసేపు తన దుఃఖాన్ని మర్చిపోయింది. దీంట్లో అసలు తప్పేముంది? అలాంటిది ఏం జరిగింది? దీనివల్ల మీ ఆచారాలు సంప్రదాయాల్ని వ్యతిరేకించడం దాకా వెళ్ళింది. అయితే విను, విధవరాళ్ళు చదవటం అధర్మం అవుతుంది. అందులోనూ ఇది ఒక తక్కువ జాతి అబ్బాయి చేతితో ఇవ్వబడిన పుస్తకం చదివి తన మనసుని ఉల్లాసపరుచుకుంటుంది, నవ్వుతుంది. అరే, ఒక విధవరాలు చదవటం, మానసిక ఆనందం పొందటం, నవ్వటం పాపం అవుతుంది, పాపం.
విధవరాళ్ళు ఎప్పటికీ వాళ్ళ దుఃఖాన్ని మర్చిపోకూడదు. ఇక జీవన పర్యంతం వరకు తమ బాధల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ విధాత విధించిన శిక్ష. కాబట్టి ఇది ఆ శిక్షని అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే ఇదే విధవరాలి ధర్మం. ఇక ఇదే మా ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా రాసుంది. మీరు మాటి మాటికి ధర్మం గురించి పుస్తకాల్ని ఉదాహరణగా చెప్తుంటారు. వాటిని మీరు శాస్త్రాలు అంటారు. శాస్త్రాలు ఇది రాసుంది అది రాసుంది అని. కానీ అవే శాస్త్రాలు ఒక వితంతువు చదువుకోవడానికి అడ్డుపడుతున్నాయా? చదవటం అధర్మం ఎలా అవుతుంది? ఆ విషయం నాకు వివరించండి పండితులు గారు. ఈ విషయం నీకు అర్థం కాదు భీమరావు. ఈ శాస్త్రాలు మీ జాతి వాళ్ళు చదవటానికి రాయబడలేదు భీమరావు. ఈ శాస్త్రాలు దేవభాషలో రాయబడినాయి. వీటిని చదవటానికి అనుమతి కేవలం మా జాతికి మాత్రమే ఉంది, మీకు లేదు. ఈయన చెప్పింది ముమ్మాటికి నిజం. ఏమంటారు? ఇవి ధర్మ గ్రంథాలు. ఎవరైనా వాటిని ముట్టుకొని చదవాలంటే విశిష్ట కులంలో గాని లేదా విశిష్టమైన వంశంలో గాని జన్మించాల్సి ఉంటుంది. నీలాంటి తక్కువ జాతి మనుషులు వీటిని చదవకూడదు. అలాగే విధవరాళ్ళు కూడా. నిజానికి మీ అందరికీ అలాంటి వ్యక్తులు చూస్తే భయం వేస్తుంది, ఎవరైతే చదవటం రాయటం నేర్చుకుంటున్నారో. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు మీ ఆచారాల గురించి, మీ సంప్రదాయాల గురించి, చెప్పాలంటే మీ శాస్త్రాల గురించి కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి అప్పుడు మీ అసలు బూటకం బయటపడుతుంది. అప్పుడు సమాజం మీద, వ్యక్తుల మీద మీకున్న పట్టు సడలిపోతుంది. ఇంకా ఏ గ్రంథాల పేరు చెప్పి మీరు జనాల్ని భయపెట్టే పెత్తనం చేస్తున్నారో అవి వేరే వాళ్ళు చదవటం మీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చదివితే మీ అందరి పెత్తనం ముగిసిపోతుంది. నేను చదువుకున్నా కూడా మిమ్మల్ని ఎవరిని ఏమి అనను, ఎలాంటి ప్రశ్నలు వేయను. కానీ చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం దొరుకుతుందంట. నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. నాకు ఇష్టం లేదు నేను మా అమ్మ నాన్నలకి భారంగా మారడం. ఇది భారం కాదు, ఇది విధివేసిన శిక్ష. ఇంకా నీ తల్లిదండ్రుల దౌర్భాగ్యం. ఇది సమాజం యొక్క బాధ్యత. ఈ శిక్షని నియమబద్ధంగా అమలు చేయడం. విధిరాతను ఎవరూ మార్చలేరు భీమరావు. దీన్ని మార్చాలని ఆలోచించడం కూడా పాపమే. ఏ చదువు అండతో నువ్వు దీనిలో మార్పు తేవాలనుకుంటున్నావో ఆ చదువే పెద్ద అరిష్టం. ఇది సమాజం శ్రేయస్సుకి మరియు శాంతికి విరుద్ధంగా ఒక కుతంత్రం. మీ ఈ ధర్మశాస్త్రాన్ని నేనైతే చదవకూడదు, కానీ ఏదో ఒక మార్గం ఉంటుందిగా నేను కూడా తెలుసుకోవడానికి ఆ శాస్త్రాల్లో ఏమి రాసిందో అని. మీరు ఒక పని చేయండి, ఆ పుస్తకాలన్నీ గురువుగారికి ఇవ్వండి. ఆయన చదివి నాకు వినిపిస్తారు. ఇది బాగానే ఉంది. జనాల సందేహం కూడా తొలగిపోతుంది. మేము అందరం తెలుసుకుంటాము మీరు చెప్పేదంతా అది మీ మనసులో భావం కాదని, అవి నిజంగానే పుస్తకాల్లో రాసున్నాయని. నేను ఇప్పుడే చూడాలనుకుంటున్నాను ఇవన్నీ ఎక్కడ రాస్తున్నాయో. నేను జీవితాంతం ఇలాగే బాధపడాలని. చాలు, ఇప్పుడు ఇలాంటి ఘోరాలు చూడటమే మిగిలిపోయింది. ఇప్పుడు ఈ సమాజం మొత్తం మీ మౌనానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న మన ధర్మ సాంప్రదాయాల మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అరే, మీరందరూ మర్చిపోయారా ఏంటి? మన ధర్మ గ్రంథాల్లోని ఒక్క పదం కూడా ఒకవేళ తక్కువ జాతి వాళ్ళ చెవుల్లో పడిందంటే అప్పుడు వాళ్ళ చెవుల్లో సీసం కరిగించిపోయటం జరిగేది. ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్పగలను, కానీ నేను ఆశిస్తున్నాను జవాబు మీరందరూ చెప్పాలని. వీళ్ళిద్దరూ మన గ్రంథాల మీద, మన వ్యవస్థల మీద ప్రశ్నలు లేవనెత్తారు. వీళ్ళిద్దరికీ కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే ఇక మీదట ఎవరూ ధైర్యం చేయరు మన ధర్మ గ్రంథాలని, మన వ్యవస్థని ఇలా నిలదీసి ప్రశ్నించడానికి.
ఏమంటారు మీరు? వీళ్ళకి శిక్ష పడి తీరాలి. నేను మంగేష్ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఒకవేళ వీళ్ళిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలంటే అప్పుడు వీళ్ళ కఠినాతి కఠినమైన శిక్ష విధించాల్సిందే.